ఎఫ్ గోల్ ఈ పాలన మాకొద్దు, కేసీఆర్ పాలనే ముద్దు, ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన ఏది కావాలంటూ వెటకారం, ఎక్స్ వేదికగా ఓటింగ్ దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చిన ప్రజలు. బయటపడిన ప్రభుత్వ వ్యతిరేకత, కామెంట్లలోను నిప్పులు, బాట్ ఫేక్ అకౌంట్లను రంగంలోకి దింపిన మారని ఫలితం. అయినా అంతిమ తీర్పులో కేసీఆర్ పాలనకే జైగొట్టిన జనం. రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఓటేసిన 67% మంది. జాతీయ స్థాయిలో భారీ చర్చ, నిస్త నివారణకు నేతల పాట్లు. సోషల్ మీడియాలో తాము వీక్ అంటూ పీసీసీ చీఫ్ ముక్తాయింపు. ఆర్టీవీ ఇతర ఛానళ్ల లైవ్ పోలింగ్లోనూ ఇదే తరహా ఫలితం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫేక్ అని చెప్పేసి బురుడి కొట్టే ప్రయత్నం చేసిండ్రు. అది ఫేక్ అకౌంట్, ఫేక్ వాళ్ళు క్రియేట్ చేసిండ్రని చెప్పేసి బురుడి కొట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆర్టీవీ అటువంటి ఛానళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఛానళ్లలో కూడా రేవంత్ రెడ్డి సర్కారుకే వ్యతిరేకత. నిన్న నేను చూసినప్పుడు 1000 మంది ఏమో చూస్తాండ్రు. ఆ 1000 మందిలో ఏ పాలన మంచుకుంది, నిజంగా కేసీఆర్ పాలననే మంచుకుందా అంటే అవును కేసీఆర్ పాలననే మంచుకుందని కింద పోలు పెడితే 90% మంది కేసీఆర్ పాలన మీద క్లిక్ చేసిండ్రు, కేసీఆర్ పాలన మంచుకుంది అని చెప్పేసి. ఇగో ఇంకా కొన్ని అంశాలు నిన్న మాట్లాడినరు, అవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎవరైనా ముఖ్యమంత్రి అనేటోడుగా సోషల్ మీడియా చూస్తాడు, ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏం కథ అని చెప్పేసి. వీళ్ళే కదా మొదగాల నుంచి సోషల్ మీడియా డన్ ఉంది, సోషల్ మీడియా డౌన్ ఉంది, సోషల్ మీడియా మాది అంత సరిగ్గా పనిచేస్తలేదు, సోషల్ మీడియాకు సరైన సామర్థ్యం లేదు అని చెప్పేసి వీళ్ళే కదా ఫస్ట్ నుంచి. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు ఎంతగానో మధ్య చేయాలనో అంతగానో మధ్య చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కోసం పనిచేస్తూ. ఆఖరికి వాళ్ళని ఎత్తి మీద నీళ్లు చల్లినట్టు చేసిండు రేవంత్ రెడ్డి అన్న. ఏం పని చేస్తలేరు, ఉట్టిదే వీళ్ళ సోషల్ మీడియాలతో ఏం పని అవుతలేదని చెప్పేసి నిన్న ఎటకారానికి పోయినరు. దరిద్రుడు కలగంటే కలల కూడా వడగర్ల వానబడి బోడినెత్తి వలుగుతుందట. గట్లున్నది రేవంత్ రెడ్డి శాస్త్రము, అట్లనే కాంగ్రెస్ పాలన. ఇక ఈ శాస్త్రము కాంగ్రెస్ వాళ్ళని చూసే పుట్టినట్టున్నది. నిజంగా దరిద్రుడు కలగంటే కలల కూడా వడగర్ల వానబడి ఆ బోడగుండు ఏదైతే ఉంటుందో ఆ బోడగుండు మొత్తం పలిగిపోతుందట. అట్లున్నది. మొత్తం మీద ఇది ఎక్స్ వేదికగా ఓటింగ్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన ప్రజలు. నేనేమనుకుంటున్నా అంటే నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే రేవంత్ రెడ్డికి కావాల్సుకొని కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే ఈ పోలు పెట్టించరేమో. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్కే జైగొట్టిండ్రు. దాదాపు 150,000 మంది పైచిలకు ఫాలో అవుతా ఉన్నారు కాంగ్రెస్ ట్విట్టర్ పేజ్ను. ఈ ఫాలో అయ్యేటోళ్ళే కదా అది కొట్టేటోళ్ళు. ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనేది కాంగ్రెస్ ట్విట్టర్ పేజ్ను 150,000 మంది పైచిలకు ఫాలో అవుతా ఉన్నారు. దాంట్లో 90,000 ఓట్లు పడ్డాయి. 95,000 ఓట్లు పడితే ఆ 95,000 ఓట్లలో 67% కేసీఆర్ పాలనకే జైగొట్టిరు వెటకారంగా. ఎట్లా పెట్టుకుర్రు వీళ్ళు? కేసీఆర్ ఎంత మంచిగా పాలన చేసినా కూడా, కేసీఆర్ ఎంత మంచి సౌకర్యాలు సదుపాయాలు కల్పించినా, నిజంగా ఫామ్ హౌస్ పాలన అని మాట్లాడిరు. కేసీఆర్ జనాలలో తిరగలేదా? జనాలలో తిరగందే 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలిచిందా? ఇలా సరే అట్లనే అనుకున్నాక కూడా జనాలకు కడుపుల సల్ల గదలకుండా అందించిన పథకాలన్నీ ఇంటింటికి చేరాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రోడ్ల మీదకి ఎవరిని ఎక్కనియలే, జనాలను రోడ్ల మీదకి ఎవరిని రానియలే. మాకు ఆ పథకాలు వస్తలేవు, మాకు ఈ పథకాలు వస్తలేవు. గ్రామ సభలు పెట్టినా, కార్యక్రమాలు పెట్టినా, ఊళ్ళల్లో తిరిగినా రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరగబడ్డట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడలే. కరెక్టు టైం చూసుకొని దెబ్బ కొట్టిర్రా. ఈ మధ్య కాలంలో వార్తలు వినబడతా ఉన్నాయి కదా, ఆ వార్తలు మనం చూస్తూ ఉన్నాం కదా. త్వరలో సీఎం మార్పు అని చెప్పేసి ఆ వార్తలకు అనుగుణంగా మరి ఇప్పుడు మెయిన్ ఏంటంటే నిన్న సెక్రటేరియట్లో ఒక ఫేక్ ఐడితోని విధులు నిర్వహిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. డ్రైవర్ సహకరించిండట ఆ వ్యక్తిని పట్టుకునే దానికి 6 నెలల టైం పట్టింది. మరి ఇట్లా అడ్మిన్ ఎవరన్నా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళే పోలు పెట్టిరేమో, రేవంత్ రెడ్డి అంటే పడనోళ్ళే పోలు పెట్టినరేమో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు. తీన్మార్ మల్లన్నతోనే అందరినీ తిట్టిపిస్తా ఉన్నాడు రేవంత్ అన్న. నిన్న జానారెడ్డి నడుచుకుంటాడు, తీన్మార్ మల్లన్న జానారెడ్డిని అరుచుకున్నాడు. అటు జానారెడ్డిని తిడతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిడతాడు, ఇంకా మిగతా వాళ్ళు జోలికి ఓడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిడతారు. ఎవరైతే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటా తీర్మానం మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీతో తిట్టిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి కావాల్సుకొని తిట్టిపిస్తున్నాడు అనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటలేరు?
సొంత పార్టీ మీద గెలిచి సొంత పార్టీలో ఎమ్మెల్సీ అయి ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయి ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎమ్మెల్యేలుగా ఉన్న మంత్రులుగా ఉన్న వాళ్ళ మీద ఎట్లా నోరు వారేసుకుంటాడు, ఎవరి అండదండలు లేదే, పెద్ద అండదండలు లేదే ఇట్లా మాట్లాడతాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతా ఉన్నాయి. మరి క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. తీసుకోవాలి కదా క్రమశిక్షణ చర్యలు. ఒకవేళ ఆయన వెనుక ఎవరు అస్తం లేకపోతే ఇట్లా మాట్లాడతామని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా, తీసుకుంటలేరు. అంటే ఇక్కడనే అర్థమైపోతా ఉన్నది ఇది రేవంత్ రెడ్డి అంటే పడనో లేవలో పెట్టిపిచ్చినప్పటికి కూడా ఆల్రెడీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. ఎమ్మెల్యేలు బయటకు వస్తలేరు, మంత్రులు బయటకు వస్తలేరు, ముఖ్యమంత్రి బయటకు అసలే అత్తలేడు. ఆయన మొత్తం ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్నే లేకపోతే జూబ్లీహిల్స్ ప్యాలెస్ లేకపోతే కమాండ్ కంట్రోల్లోనే అన్ని సమీక్షలు ఎందుకు పెడతా ఉన్నారు? గంత మంచిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ అది సచివాలయం ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ఉన్నది, ఎంతమంది వేల మంది కూర్చోవడానికి ప్లేస్ ఉన్నది. నీకు జాగా సరిపోదు అనుకుంటే పెద్ద పెద్ద కారిడార్లు ఉన్నాయి. 6వ అంతస్తు మంచిగా లేదని 9వ అంతస్తుకు మార్చుకుంటువి, వాస్తు మంచిగా లేదని బాహుబలి గేట్ తీసేస్తువి. ఇవన్నీ చేసినాక కూడా నువ్వు కమాండ్ కంట్రోల్ అంటే కమాండ్ కంట్రోల్ అంటే ఏమన్నట్టు జూబ్లీహిల్స్ ప్యాలెస్కు రప్పించుకున్నాడు. ఇక గీ నుంచే పాలన చేస్తున్నావు కానీ కుటుంబ పాలన అని చేసి ఇవాళ మొత్తం మీద ఫామ్ హౌస్లకి వెళ్ళి బయటికి వెళ్ళాడు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ను బదనాం చేసి అంత మంచిగా పాలన ముందడికి పోయినా కూడా ఇలా నువ్వు పోయి జూబ్లీహిల్స్ ప్యాలెస్లనే కూర్చుండబడితివి. అధికార దర్పం చూపించుకుందామని అంటే ప్యాలెస్ నుంచి కమాండ్ కంట్రోల్కు మధ్యలో 1 కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి ఆ కిలోమీటర్ దూరంలో ట్రాఫిక్ని ఆపేసి అబ్బా సీఎం వస్తుండు రోజు పోతుండని అధికార దర్పం చూపించుకుందామనా? ఏంది పరిస్థితి అని చెప్పేసి జనాలు ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. రైట్ 78 నేను చూసినప్పుడు 72% ఉండే. ఆ పోల్ ఏంది ఏం కథ అనేది నేను తీసుకున్నది నిన్న. ఇదేంటంటే కాంగ్రెస్ కార్యకర్త కూడా కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తులు కూడా కేసీఆర్ పాలనకే జైగొట్టడం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద ఇది ఇగో నేను తీసుకున్నప్పుడు ఇంత ఉండే పోలు మీకు కనబడుతుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటే 73.2% ఫామ్ హౌస్ పాలనకు టిక్కు పెట్టిర్రు. ఇది కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్. నేను చూసినప్పుడు 18,520 ఓట్లే ఉండే. 90,000 ఓట్లు వచ్చేసరికి దాదాపు 90,000 ఓట్లు వచ్చేసరికి ఇది 67% వచ్చింది. ఇక్కడ 23% అంటే 67% మంది రేవంత్ పాలనకు నయ్యి అంటారు. అందులో ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే ఉండొచ్చు నాకు తెలిసి. కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తినోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. రేవంత్ అన్న ఇదేం పాలన అందిస్తున్నవన్నా, జనాలు ఊళ్ళకి రానిత్తలేరన్నా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నా, 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావన్నా, యాడ పోయినా 6 గ్యారంటీల కోసం నిలదీస్తున్నారన్నా, సోషల్ మీడియా వారియర్స్గా ఉన్నందుకు మమ్మల్ని నడి బజార్ల గల్లా పట్టుకొని నిలదీసినంత పని చేస్తూ ఉన్నారన్నా. ఇట్లా గల్లా ఏదైతే అంగి ఉంటుందో అంగి గల్లా ఇట్లా పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నా అని చెప్పేసి వాపోతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో. అది వాస్తవం. మొత్తం మీద కూలిచ్చి తన్నుచుకున్నట్లయింది ఇలా పరిస్థితి. రాష్ట్ర కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్లో పాలనపై రెఫరెండం అని చెప్పేసి ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ అంశం ఎందుకు చర్చనీయాంశమైందంటే ఇది కావాల్సుకొని వాళ్ళే పెట్టుకున్నారు అందరూ. మరి 2 అంశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టినరా లేకపోతే నిజంగానే ఎటకారంగా పెట్టినరా? మా పాలనకే జై కొడతారు, ఫామ్ హౌస్ పాలన అనగానే అందరూ రేవంత్ రెడ్డి పాలనకే జై కొడతారని పెట్టుకున్నారా తెలియదు. ఒకటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే వాళ్ళైనా పెట్టి ఉండాలి, లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి పాలనకే జై కొడతారని చెప్పేసి వెటకారంగా వాళ్ళే పెట్టుకుని ఉండాలి. ఇది పరిస్థితి మొత్తం మీద. ఇక మరి సెక్రటేరియట్లో ఫేక్ ఐడీలతో వర్క్ చేస్తున్న వాళ్ళు అడ్మిన్ వేరేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని వాళ్ళ దాంట్లో వాళ్ళే పంచుకొని వాళ్ళే పెట్టినరనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు అడుగడుగునా జన చీత్కార సంకేతాలు బలంగా అందుతూనే ఉన్నాయి. ఆన్లైన్ పోలు పెట్టి మాయ చేద్దామనుకున్న అధికార పార్టీకి జనం జవాబు ఊపిరాడకుండా చేసిన తమ ప్రజాపాలన ఇప్పుడు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. తీసేద్దామనంటేనేమో భయపడి తీసేసినరా అని తుపుకున ఉంచే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరి తీసేయకపోతేనేమో ఈ పాలన గురించి అందరికీ ఏర్పాటయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఇది కథ. మొత్తం ఇది చూస్తూ ఉన్నాం. నిజంగా తన్నబోయి తన్నించుకున్నట్లే అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి తెలంగాణలో జనాల ఒపీనియన్.